ధన్యవాదాలు. సంక్షేమానికి సిరులు పంచుతూ సాంకేతికతకు కొత్త సరిహద్దులు గీస్తూ క్వాంటమ్ వాలీ ఎల్టీ కళలను సాకారం చేస్తూ నేటి అభివృద్ధికి పునాది వేస్తూనే రేపటి ప్రపంచాన్ని ఆహ్వానించే దూరదృష్టితో విజన్ 2047 లక్ష్యంగా దూసుకు వెడుతున్నది కూటమి ప్రభుత్వం. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. ఈనాటి కార్యక్రమాల్లో చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి వెంకట మణిప్రసాద్ గారిని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అన్న గారికి, అదేవిధంగా గౌరవ మంత్రి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ అన్న గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి, కార్యకర్తలకి, నాతోటి ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు కేవలం మన 2 సంవత్సరాల ప్రభుత్వ విజయాలు జరుపుకోవడానికి మాత్రం రాలేదు. గత 5 ఏళ్ల విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ని తిరిగి అభివృద్ధి పదంలో నడిపించిన నాయకత్వం, ఆ నాయకత్వాన్ని చిరునామా మన చంద్రన్న గారు. చంద్రబాబు గారు ఒక నాయకుడు కాదు, ఒక వ్యవస్థ. ఓటు కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్న మన చంద్రన్న. అమరావతి ఒక నగరం కాదు, 5 కోట్ల ఆత్మగౌరవం నిర్మిస్తున్నటువంటి నాయకుడు. ఈరోజు నాడు ఐటీ అయినా, నేడు ఏఐ అయినా మన చంద్రన్న బెంచ్ మార్క్. అదేవిధంగా విశాఖలో గూగుల్, రాయలసీమకి రాయల్ ఎన్ఫీల్డ్, పుట్టపర్తికి ఏఎంసీఏ ఫైటర్ జెట్ నిర్మాణ కంపెనీ. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చేస్తున్న దమ్మున్న నాయకుడు మన చంద్రన్న. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మనందరి ఆరాధ్య దైవం, మన చంద్రగిరి ముద్దుబిడ్డ, కూటమి రథసారథైన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్న గారికి సగౌరవంగా వేదిక పైన ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా రాముడికి లక్ష్మణులాగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. సమాజానికి పట్టుపొడిచే దుర్మార్గాలు తాత తీయడంలో కానీ, తప్పులను నిలదీయడంలోనే ఆయన గబ్బర్ సింగ్. అదేవిధంగా పేదవారికి సొంత నిధులతో ఎన్ని సహాయ సహకారాలు అందించినా ఆయన ఎవరికి కనిపించని గొప్ప మనసున్న అజ్ఞాతవాసి. మహిళల విషయంలో ఎక్కడ తప్పు జరిగితే దాన్ని నిలదీసే విషయంలో ఆయన వకీల్ సాబ్. రాష్ట్రం కోసం అనుక్షణం పరితపిస్తూ పంచాయతీలకి పండుగ వైభవాన్ని ఇస్తూ గ్రామ రూపురేఖలు మార్చేస్తున్న మనందరి సేనాని, ద పవర్ స్టార్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారికి వేదిక పైన సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది అక్కర మార్కులకు రెడ్ బుక్. రాజకీయాలకి ఆయన పెను ప్రపంచం సృష్టించిన కార్యక్రమం యువగలం. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో రాష్ట్ర యువతలో నూతనోత్సాహం నింపిన మన వ్యక్తి. 226 రోజులు 3132 కిలోమీటర్లు